హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు పిచ్చిది. ఈ కథని రచించిన వారు లింగమూర్తి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఉదయం ఇంటిలో కూర్చొని పేపర్ చదువుతున్న నాకు వీధిలో పిల్లల కేకలు, పెద్దవాళ్ల అరుపులు వినిపించాయి. ఏమిటా అని హడావిడిన వీధిలోకి వచ్చి చూశాను. నాకు ఒక పిచ్చిదానిపై కొంతమంది పిల్లలు రాళ్ళు విసురుతూ, వెంట దొరుముతూ, పెద్దలు కొంతమంది కసురుతూ, పొమ్మని తిడుతూ కనిపించారు. ఆ పిచ్చిదాని ఒంటిపై ఆచందన పేరుకి ఉండాలని ఉన్నట్టుంది. చీర బాగా చిరుగులు పడి జీర్ణావస్థలో ఉంది. ఆ చీర తప్ప ఒంటి మీద మరేమీ ఆచందన లేదు. కాళ్ళు బాగా మట్టి కొట్టుకుపోయి, జుత్తంతా తైల సంస్కారం లేకుండా జడలు కట్టి ఉంది. చేతులకి ఎవరు ఇచ్చారో లేక ఎక్కడ దొరికాయో రంగు వెలిసిన గాజులతో ఒక బట్టల మూట పట్టుకొని ఉంది. తిని ఎన్ని రోజులైందో శరీరమంతా శుష్కించి మనిషి నీరసంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందో మరి పాపం. వెంట తరుముతున్న పిల్లల్ని తిడుతూ, పెద్దగా అరుస్తూ, అర్థం లేని మాటలు ఏవేవో మాట్లాడుతూ పక్క వీధిలోకి పోయింది. అది అరవడం, దాని మాటలు పిల్లలకి సరదాగా ఉండగా పెద్దలు చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారు. ఆమెకే కనుక మతి స్థిమితం లేకుండా ఉంటే ఆ వయసు పిల్లలు చోద్యం చూస్తున్న పెద్దల వయసున్న భర్త ఒక్క చక్కని సంసారం ఉండేది. వీధుల్లో నుండి ఇంటిలోకి వచ్చి ఆ పిచ్చిదాని గురించి ఆలోచిస్తూ పేపర్ చదువుతున్న నాకు పేపర్లో విషయాలు ఏమీ తలకెక్కడం లేదు. మనసంతా అదోలా అయిపోయింది. ఆలోచనలన్నీ ఆ పిచ్చిదాని పైకి పోయాయి. పాపం, ఏం పాపం చేసిందని అందరూ చిత్కారంగా చూస్తారు. తను కూడా మనలాంటి మనిషే కదా. దాని కర్మ బాగోలేక ఎవరో పెట్టిన కష్టాల వల్లనో పరిస్థితుల ప్రభావం వల్లనో ఇలా అయిపోయి ఉంటుంది. తను కూడా ఒక మనిషే కదా, తనకి కూడా ఆకలి చలి ఉంటాయి కదా అని అనుకున్నాను. ఆ పిచ్చిదాని ఆలోచనలు ఒక్కసారి నా బాల్యాన్ని గుర్తు చేశాయి. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం నా బాల్యంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి. నా చిన్నతనంలో మా ఇంటిలో కొద్దిగా మతిస్థిమితం లేని ఒక స్త్రీ పనిచేస్తూ ఉండేది. దానిని అందరూ పిచ్చిదని పిలుస్తూ ఉండేవారు. తాను పేరుకు పిచ్చిదే కానీ మామూలు వ్యక్తులాగానే ప్రవర్తిస్తూ ఉండేది. కానీ అప్పుడప్పుడు మాత్రం తీవ్రంగా ప్రవర్తిస్తూ ఉండేది. తను మా ఇంట్లో చేరడం కూడా చాలా చిత్రంగా జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ మా వీధిలో తిరుగుతూ ఎవరైనా తిండి పెడితే తింటూ, లేకపోతే పొస్తులతోని వీధిలోని రామాలయంలో అరుగుల మీద పడుకునేది. ఎవరికి ఏ హాని చేసేది కాదు. అయినా కొంతమంది దానిని తిడుతూ చిత్కారంగా చూసేవారు. అలా తనని చూస్తున్న మా అమ్మకు జాలి కలిగి రోజు పిలిచి అన్నం పెట్టడం ప్రారంభించింది. కట్టుకోవడానికి పాత చీరలిచ్చింది. గుడి పక్కన ఖాళీగా ఉన్న గుడిసెలో తను ఉండటానికి ఆ వీధిలో ఉన్న వాళ్ళని ఒప్పించింది. అలా మా అమ్మకు చేరికై రోజు మా ఇంటి గుమ్మం ముందు వచ్చి కూర్చునేది. ఎవరిని ఏమీ అనేది కాదు, కానీ ఏవేవో పిచ్చి మాటలు గాలిలో ఎవరితోనో మాట్లాడుతూ ఉండేది. చిన్న పిల్లాడినైన నాకు వీధిలో కూర్చున్న తనని చూస్తే భయం వేసేది కాదు. కానీ తన మాటలు, వేషం అది తమాషాగా అనిపించేది. అమ్మ తనకి అన్నం పెట్టడానికి వీధిలోకి వెళ్ళినప్పుడు నేను అమ్మ కొంగు పట్టుకొని దాక్కుని తనని చూసేవాడిని. మెల్లమెల్లగా అది మా అమ్మ దగ్గరగా చేరికై మా అమ్మని ఏమే అనో చెల్లెనో పిలుస్తూ అన్నం పెట్టవే అని అడుగుతూ ఉండేది.
మొదట దాని సంబోధనకి అమ్మ విస్తపోయిన పాపం మంచి మనసుతో పిలుస్తుందని అలా ఆ పిలుపుకి అలవాటు పడిపోయింది. అమ్మ మెల్లగా శుచి, శుభ్రత దానికి అర్థమైనట్లు ఓపిగ్గా చెప్పి కొంత మార్పు తనలో తీసుకొచ్చింది. వీధిలో ఎవరు చెప్పినా వినేది కాదు, కానీ మా అమ్మ మాటలను మాత్రం వినేది. ఏవో పిచ్చి మాటలు మా అమ్మను అంటూ వీధిలో ఇంటి అరుగు మీద కూర్చొని మా అమ్మ చేసే పనులను చూస్తుండేది. ఒకరోజు ఉదయాన్నే మా అమ్మ లేచి ఎప్పటిలాగే వీధి వాకిలి తుడుద్దామని చూస్తే చక్కగా తుడిసేసి ఉంది. అమ్మ ఆశ్చర్యంగా చూస్తుంటే పక్కింటి వాళ్ళు ఆ పిచ్చిది తుడిసేసిపోయింది అని చెప్పారు. అమ్మకి చాలా ఆశ్చర్యం అనిపించింది. మధ్యాహ్నం ఎప్పటిలాగే పిచ్చిది మా ఇంటికి వచ్చి ఒసే అన్నం పెట్టే అంటూ మా అమ్మని పిలిచింది. అప్పుడు అమ్మ నవ్వుతూ, ఏమే నువ్వేనా వీధి గుమ్మం తుడిచేవు, బాగా తుడిచావే అంటూ అన్నం పెట్టింది. ఎప్పుడూ దాని మొహంలో కనపడని చిరునవ్వు ఆ రోజు మొదటిసారి చూశాము. అమ్మ మెల్లగా దానికి 1-2 పనులు చెయ్యటం ఓపిగ్గా నేర్పింది. అలా మెల్లగా వీధి గుమ్మం తుడవటం, వీధి చివర్లో ఉన్న మంచినీళ్ళు బావి నుండి నీళ్లు తేవడం, గిన్నెలు కడగటం లాంటి పనులు చేస్తూ ఉండేది. మళ్ళీ ఎవరింటిలోనూ పని చేసేది కాదు. అప్పుడప్పుడు పనిచేస్తూ చీపిరి కొడుతూ ఎవరినో తిడుతూ ఉండేది. అమావాస్యకి పున్నమికి మాత్రం దాని ప్రవర్తన విపరీతంగా ఉండేది, కానీ ఎవరికి హాని మాత్రం చేసేది కాదు. మొదట్లో దానికి పనులు చెప్పి చేయించడం నాన్నకు ఇష్టం ఉండేది కాదు, కానీ అమ్మ పోనీలేండి పాపం, అదెక్కడికి పోతుంది, ఇంకెక్కడ ఎవరింట్లోనూ పని చేయదు, దాని మానాన్న దాన్ని వదిలేస్తే అదే శుభ్రంగా పనిచేస్తుంది. మధ్యలో మనం ఏదైనా చెప్పామంటే తిట్లు లంకించుకుంటుంది. దానికింత తిండి పెడితే మనకి పుణ్యమే కదా అంటూ సర్ది చెప్పింది. ఇంట్లో అన్ని పనులు చేస్తూ తనదే ఆ ఇల్లు అన్నట్టు ప్రవర్తించేది. చిన్నపిల్లలమైన మాకు స్నానాలు కూడా చేయించి సొంత పిల్లలులాగా చూసుకునేది. మొదట్లో దాని ప్రవర్తన, ఆకారం చూసి దగ్గరకు వెళ్ళడానికి భయపడే మేము నెమ్మదిగా దాని ప్రవర్తన, మాటలు అలవాటైపోయాయి. తన చేష్టలు మాకు నవ్వు తెప్పించేవి. తనతో చేరికగా ఉండేవాళ్ళం. ఇంటిలో అందరికన్నా నేను చిన్నవాడిని అవ్వడం వల్ల నన్ను చంకలో వేసుకొని వీధిలోకో బజారుకో తీసుకొని వెళ్ళిపోతూ ఉండేది. అమ్మకేమో భయం, వాడిని ఎత్తుకోకే, చిన్నపిల్లాడు, ఎక్కడైనా వదిలేస్తావు అంటే, పర్వాలేదులేవే, వాడు నా కొడుకుని నేను వదిలేస్తానా అంటూ నన్ను చంకనేసుకునేది. అమ్మ తనకి ప్రతి నెల కొంత డబ్బులు ఇచ్చేది ఏమైనా కొనుక్కోమని. మాకు అప్పుడప్పుడు మిఠాయిలు, బిస్కెట్లు కొని ఇచ్చేది. వాళ్ళకెందుకే, నువ్వు కొంటావు, పిల్లలకి నేను కొంటున్నా కదా, నువ్వు జాగ్రత్తగా దాచుకో అంటే, డబ్బులతో నాకేంటి అవసరం, అయినా నా పిల్లలకి నేను ఇస్తున్నాను, నీకేంటి మధ్యలో అని అంటూ మేము తన పిల్లలమే అని మా అమ్మ తన నుండి బలవంతంగా లాగేసుకుందని మాతో చెబుతూ ఉండేది. అమ్మ అది వింటూ సరిపోయింది దీని పిచ్చి అని నవ్వుకుంటూ వెళ్ళిపోయేది. వీధిలో అందరూ మీరు దానిని ఎలా భరిస్తున్నారండి అంటూ, అది మీ ఇంటిలో తప్ప ఎవరింటిలోనూ పనిచేయదు, ఎవరైనా పని చెప్పినా తిడుతుంది, తనని మీరు చూసినట్టు ఇంకెవరూ చూడరు అని అంటూ ఉండేవారు. కానీ తను ఒక్కొక్కసారి ఇంట్లో పని చేస్తూ మధ్యలో వదిలేసి చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉండేది. ఎక్కడికి వెళ్ళిందో తెలిసేది కాదు. అలా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తుండేది.
తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళావే అని అడిగితే ఏవో అర్థం కాని ఊర్లు పేర్లు చెబుతూ ఎవరో ఒక వ్యక్తిని తిడుతూ అర్థం కాని మాటలు మాట్లాడుతుండేది. అలా మాకు తను మధ్యలో వెళ్ళిపోవడం తిరిగి రావడం అలవాటైపోయింది. అప్పుడప్పుడు అమ్మ దానిని నీ పేరేంటి, ఏ ఊరు నీది అని అడిగితే నీ పేరే నా పేరు, నీ ఊరే నా ఊరు అనేది. మీ ఆయన ఎవరంటే మాత్రం దానికి ఎక్కడ లేని కోపం వచ్చేసేది. గట్టిగా ఏదో తిడుతూ అరుస్తూ గుడిలోకి వెళ్ళిపోయేది. అలా చాలా సంవత్సరాలు మా ఇంటిలో పనిచేసేది. ఎవరికి దాని పేరు తెలియకపోవడం వల్ల అందరూ దానిని పిచ్చిదనే పిలిచేవారు. అలా దానికి ఆ పేరే స్థిరమైపోయింది. తను కూడా అమాయకత్వంతో అలా ఎవరు పిలిచినా ఏమీ అనేది కాదు. మాకు మాత్రం దానిని అలా పిలుస్తుంటే చాలా బాధ వేసేది. మా ఇంటిలో ఒక సభ్యురాలిగా కలిసిపోయింది. అలా ఆ పిచ్చిది మా ఇంటిలో పనిచేస్తూ ఎక్కడికి వెళ్ళి వస్తుంటే ఆ పిచ్చిది ఒకసారి అలా వెళ్ళి ఎన్ని రోజులైనా తిరిగి రాలేదు. ఎన్నో రోజులు నెలలు గడిచిపోయాయి. అయినా తను తిరిగి రాలేదు. అమ్మ నిరంతరం తన కోసమే ఆలోచిస్తూ ఉండేది. ఎక్కడికి పోయిందో, ఎలా ఉందో అని కలవరపడుతూ ఉండేది. మేము కూడా స్కూలు వదిలిన తర్వాత ఎక్కడైనా కనిపిస్తుందేమోనని బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్ వద్ద ఆశగా వెతుకుతూ ఉండేవారం. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఆ పిచ్చిదాని జాడ మాత్రం కనిపించలేదు. అసలు ఈ ప్రపంచంలో ఉందో లేదో కూడా తెలియదు. కాలంతో పాటు మేము కూడా పెద్దవాళ్ళం అయ్యాం. ఇప్పటికీ మా మనసులో ఆ పిచ్చిది మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది. అలా ఆ పిచ్చిదాన్ని గురించి ఆలోచిస్తూ వర్తమానంలోకి వచ్చిన నాకు మనసంతా చేదుగా అయిపోయింది. వెంటనే తేరుకొని మా ఆవిడని పిలిచాను. తనని తీసుకొని పిచ్చిదాన్ని వెతుక్కుంటూ బయలుదేరాను. పక్క వీధిలో ఆ పిచ్చిదానిని చూసి తనని ఇంటికి తీసుకొచ్చాను మా ఆవిడ సహాయంతో. మా ఆవిడికి చెప్పి తనకి స్నానం చేయించి మంచి చీర కట్టమన్నాను. కడుపు నిండా భోజనం పెట్టాను. వెంటనే తనని ఆసుపత్రిలో జాయిన్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. ఎప్పటికైనా తనకి నయమైపోతుంది అని ఆశతో. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.